హలో. హాయ్. నమస్తే. సో, టుడే మనం వచ్చేసి ఏం డిస్కస్ చేద్దామంటే, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ యొక్క డిప్లాయ్‌మెంట్స్ యొక్క ఆహ్, దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో, ఎందుకంటే ఒకరు మనకు కామెంట్ చేశారు. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత లాగ్ ఫైల్స్‌ని ఎలా చూడాలి? దాని యొక్క కంప్లీట్ క్లయింట్ సైడ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి బ్రో అని చెప్పేసి ఒకతను అయితే మనకు కామెంట్ చేశాడు. సో, మనమైతే ఈరోజు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ క్లయింట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఫైన్. సో, మనకు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ డిప్లాయ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిందేముంది? మనకు డబ్ల్యూసీఎస్ ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. దాని తర్వాత కన్సోల్‌లో మనము ఆహ్, అప్డేట్స్‌ని మనకు కావాల్సిన కేటగరీస్‌ని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ప్రొడక్ట్స్‌ని కాన్ఫిగర్ చేసుకుంటాం. సో, అంతా అయిన తర్వాత సింక్రనైజేషన్ స్టార్ట్ చేస్తాం. సో, సింక్రనైజేషన్ ఎలా చూసుకోవాలి అంటే మనం మానిటరింగ్ సెక్షన్‌లో ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్స్ సింక్రనైజేషన్ స్టేటస్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు సక్సెస్‌ఫుల్ అవుతున్నాయా? ఫెయిల్ అవుతున్నాయా? అని. ఫెయిల్ అయితే గనుక సింక్రనైజేషన్ ట్రబుల్ షూటింగ్ అది డిఫరెంట్ సినారియో. ఓకే. సో, సక్సెస్ అయినాయి. సింక్ అయితే మనకయింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌కెళ్ళేసి మనకు కావాల్సిన అప్డేట్స్ ఏం కావాలో అవన్నీ కూడా ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ లిస్ట్ తీసుకొని ఒక గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్స్ ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే జులై ప్యాచెస్ అని చెప్పేసి నేను గ్రూప్ క్రియేట్ చేశాను. సో, అక్కడ మనము ఆ గ్రూప్‌లో మనకు కావాల్సిన ప్యాచెస్‌ని మనం పెట్టుకుంటాం. ఒకవేళ ఇంటర్నల్‌గానే మూవ్ చేయాలి అప్డేట్స్ అనుకున్నప్పుడు, అంటే ఇంటర్నెట్‌తో పని లేకుండా మనము డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు, ఈ ప్యాకేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తామనమాట. ఓకే. సో, రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్‌లోడ్. సో, డౌన్‌లోడింగ్ టైమ్ వచ్చేసరికి మనకి ఇక్కడొచ్చేసి మనకు డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ ఆల్రెడీ ఉంది అంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ ఉంది అంటే ఒక ప్యాకేజ్‌ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. దాన్ని యూజ్ చేసుకోవచ్చు చాలామంది. సో, అలా కాదు సెపరేట్ ప్యాకేజెస్ కావాలి అనుకున్నప్పుడు క్రియేట్ ఎ న్యూ ప్యాకేజ్. సో, ఈ న్యూ ప్యాకేజ్‌ని క్రియేట్ చేసుకొని నేమ్ ప్రొవైడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జులై ప్యాకేజ్ అని చెప్పేసి నేమ్ ప్రొవైడ్ చేసుకొని ప్యాకేజ్ సోర్స్ పాత్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా యూఎన్సీ పాత్ అయి ఉండాలి. సో, సోర్స్ పాత్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. దాని తర్వాత ఏ డీపీకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటామో ఇనిషియల్‌గా మాత్రం ఒక డీబీ ఇచ్చుకోండి. ఆ డీపీకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాని తర్వాత అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం మిగతా డీపీస్‌కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఉంటదన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జులై ప్యాచెస్ కదా! సో, మనం వచ్చేసి యూఎన్సీ పాత్ ప్రొవైడ్ చేయాలి. సో, మనకు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మనకు కావాలి అన్నప్పుడు ఒక పాత్ పెట్టుకోవాలన్నమాట. సో, మనం వచ్చేసి ఎస్‌సీఎం రిపాజిటరీ అనే ఫోల్డర్ మనం పెట్టుకుంటాం కదా! షేర్ ఫోల్డర్ మనకి ఏదంటే అది. ఆ షేర్ ఫోల్డర్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు మీరు జులై ప్యాచెస్ సంథింగ్ అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చుకొని ఇనిషియల్‌గా ఒక డీపీ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి సో, డీపీ సర్వర్‌కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రియారిటీ. సో, మీడియమా, హైనా అని పెట్టుకోండి. ప్యాచెస్ కాబట్టి హై ప్రియారిటీ ఇస్తున్నాం. సో, మీరు కూడా కావాలంటే ప్యాచెస్‌కి హై ప్రియారిటీ ఇచ్చారంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాస్ట్‌గా ఎళ్తదన్నమాట డీపీకి. ఓకే. సో, దాని తర్వాత ఆన్ డిమాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా కామన్ డిఫాల్ట్‌గా అలాగ వదిలేసేయండి. సో, ఇన్ కేస్ మీరు ఇవి పెట్టాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ప్రీ స్టేజ్డ్ కంటెంట్ వాడుతున్నప్పుడు మాత్రమే. ఓకే. సో, జనరల్‌గా ఎవరు ప్రీ స్టేజ్ కంటెంట్ వాడరు. కాబట్టి అది చాలా రేర్ కేస్. సో, ఇవన్నీ నార్మల్‌గా ఇలా ఉండిచ్చేసి నెక్స్ట్ ఎళ్ళిపోయేది. ఇక్కడ డౌన్‌లోడ్ ఫ్రమ్ ఇంటర్నెట్. సో, మనం ఫస్ట్ టైమ్ మనం డౌన్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్‌కి ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. సో, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటది. దాని తర్వాత మనము డీపీస్‌కి ఇచ్చుకోవచ్చు. లేదు మాకు సెపరేట్‌గా ఉంది డబ్ల్యూఎస్ఎస్ సర్వరు. ఆ సర్వర్ నుంచే మనకు కన్సోల్‌కి వస్తాయన్నప్పుడు మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఆ సర్వర్‌లో డౌన్‌లోడ్ చేసుంటే ప్యాకేజ్‌ని అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చనమాట. అది సెకండ్ ఆప్షన్. ఓకే. సో, మనకు ఫస్ట్ ఆప్షన్ ఇంటర్నెట్ నుంచి మనకొస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ మనకు విండోస్ అప్డేట్ లాంగ్వేజెస్ మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అంటే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ లాంగ్వేజ్ ఫైల్స్ కూడా మనకు డౌన్‌లోడ్ అయితాయన్నమాట. ఓకే. సో, అది మనకు నెక్స్ట్ ఇది మనకు సమ్మరీ కంప్లీట్‌గా. సో, మనకొచ్చేసి ఈ గ్రూప్‌లో ఏ ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ లిస్ట్ కూడా మనకొస్తుంది. ఓకే. సో, మనం ఏం పెట్టాము ఇక్కడ స్టాక్ అప్డేట్ ఒకటి పెట్టాము. సో, జులై ప్యాచెస్ పెట్టేసాము. క్యుములేటివ్ అప్డేట్ అండ్ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. తర్వాత ఎడ్జ్ బ్రౌజర్ ప్యాచెస్ కొన్ని పెట్టామనమాట. ఓకే. సో, నెక్స్ట్
సో, ఇప్పుడేమవుతుంది డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. సో, కంప్లీట్‌గా. సో, మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ గూడా ఇది డౌన్‌లోడ్ జేసుకొని మనకు ఒక డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్‌ని క్రియేట్ జేస్తదనమాట. ఓకే. సో, మనకొచ్చేసి డౌన్‌లోడ్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తైతే, సో, మెయిన్‌గా మనకు ప్యాచెస్‌ని మనం గ్రూప్ చేసిన తర్వాత మనకిక్కడ చెప్తుంది. నాన్ కంప్లయింట్ 9 ఉన్నాయి. ఓకే. సో, కంప్లయింట్ 0 ఉన్నాయి. సో, ఇది మనం చూసుకోవాలి. ఎన్ని నాన్ కంప్లయింట్‌లో ఉన్నాయి, ఎన్ని కంప్లయింట్‌లు ఉన్నాయో మనకు తెలుస్తది. సో, ప్యాచెస్ కూడా మనం ఈ గ్రూప్‌ని మనం చూసామంటే ఓపెన్ చేసి, మనకిక్కడ ప్యాచెస్ ఉన్నాయి గదా! సో, ఫస్ట్ ప్యాచ్ ఏముంది స్టాక్ అప్డేట్. ఇది ఖచ్చితంగా 9 డివైసెస్‌కి రిక్వైర్డ్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ వన్ 4 డివైసెస్‌కి రిక్వైర్డ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్‌ది 6 డివైసెస్‌కి రిక్వైర్డ్ ఉంది. సో, రిక్వైర్డ్ అనేది మనం చూసుకోవాలి. సో, మనకు ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ రూల్స్ ఏడీఆర్ అంటాం. ఓకే. ఇది. సో, ఏడీఆర్ క్రియేట్ చేసేటప్పుడు మనకొక రూల్ ఇస్తామనమాట. సో, గ్రేటర్ థాన్ 1 అని ఇస్తాం యాక్చువల్‌గా. అంటే మీనింగ్ ఏమని? ఒక్క డివైస్ కన్నా ఆ అప్డేట్ రిక్వైర్డ్ అంటేనే మాత్రమే నువ్వు డౌన్‌లోడ్ చేసి ఆ డివైస్‌కి డిప్లాయ్ చెయ్యి అని జెప్పేసి మనం ఆటోమేటిక్‌గా మనం రూల్‌ని క్రియేట్ చేస్తాం. అది మనం ఏడీఆర్స్ అంటాం. సో, దీని గురించి మనం సెపరేట్ టాపిక్ చూద్దాం ఒకసారి. ఓకే. సో, వీలైతే మళ్ళా ఇంకో వీడియో చేద్దాం. సో, ప్రస్తుతం అయితే ఇలా మనము డిప్లాయ్ చేస్తామనమాట. అట్‌లీస్ట్ ఒక్క డివైస్ కన్నా రిక్వైర్డ్ ఉంటే దాన్ని డిప్లాయ్ చేసుకుంటాం. సో, ఇలా మనం గ్రూప్ చేసిన తర్వాత మనం దీన్ని డిప్లాయ్ చేస్తాం. మనము డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ కావాలి అంటే మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఓకే. సో, మనకి జులై ప్యాచ్ డౌన్‌లోడ్ అవుతూ ఉంది. ఓకే. సో, మేబీ అయిపోయిందా? సో, 66% కంప్లీట్ అయింది. నో ప్రాబ్లమ్. సో, వన్స్ ప్యాకేజ్ మనకు డౌన్‌లోడ్ అయింది అన్న తర్వాత సో, మనకు ఎన్ని డీబీస్ ఉన్నాయి? ఉన్న అన్ని డీబీస్‌కి కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్యాకేజ్‌ని. సో, డిస్ట్రిబ్యూట్ కంటెంట్ క్లిక్ చేసుకొని దాని తర్వాత మనం డీపీ సెలెక్ట్ చేసుకొని, డీపీ గ్రూప్ కింద సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో, వన్స్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనం డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో, నేను ఏం చేశానంటే ఈ సినారియోలో డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ నేను క్రియేట్ చేయలేదు. సో, ఇప్పుడే చేశాను మీ ముందరే. సో, నేనేం చేశానంటే డిప్లాయ్ చేశాను. సో, వితౌట్ ఎ డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్. సో, ఎలా చేసాం? సో, డిప్లాయ్‌మెంట్ ప్రాపర్టీస్ మనం చూద్దాం. సో, జనరల్ నేమ్ ప్రొవైడ్ చేసాం. డిప్లాయ్‌మెంట్ సెట్టింగ్స్, రిక్వైర్డ్ మోడ్ పెట్టేసాను అనమాట. షెడ్యూల్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెట్టేసాను. దాని తర్వాత యూజర్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మనము మెయిన్ గమనించాల్సింది ఏమంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎందుకంటున్నానంటే చాలామంది హైడ్ చేస్తారనమాట. హైడ్ చేసేసి నీకు ఇన్‌స్టాల్ చేస్తారు ప్యాచెస్‌ని కూడా. కానీ గుర్తుపెట్టుకోండి ప్యాచెస్ ఎప్పుడు హైడ్ చేయొద్దు. ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. సో, మీకు హైడ్ చేసేది ఎందుకు అంటే మీకు యూజర్‌కి ఆహ్, డిస్‌ప్లే ఏం తెలియకూడదన్నప్పుడు హైడ్ చేస్తారు. ఓకే. సో, నోటిఫికేషన్ వస్తది యూజర్‌కి కార్నర్‌లో. మీకు కొత్త అప్డేట్స్ వచ్చాయని చెప్పేసి. అట్లా నోటిఫికేషన్స్ వద్దన్నప్పుడు హైడ్ చేస్తారన్నమాట. కానీ ఎప్పుడు కూడా ప్యాచెస్‌కి వచ్చేటప్పుడు హైడ్ చేయకూడదు. ఓకే. హైడ్ ఎందుకు చేయకూడదంటే కొన్ని ప్యాచెస్ మనకు రీస్టార్ట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ప్యాచ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేయాల్సొస్తది కొన్ని ప్యాచెస్‌కి. నువ్వు హైడ్ చేయడం వల్ల ఏమైతదంటే అది చెప్పదు యూజర్‌కి రీస్టార్ట్ చేయమని. చెప్పకుండా మనకు బ్యాక్ ఎండ్‌లో రీస్టార్ట్ చేయాలని చెప్పేసి చిన్న ఐకాన్ పడతదన్నమాట. నోటిఫికేషన్ ఐకాన్ పడుతుంది. అది డిఫాల్ట్ ఐకాన్. సో, యూజర్ చూసుకున్నప్పుడు మాత్రమే అది వాడు రీస్టార్ట్ చేసుకుంటాడు. లేదంటే మనకు ఇక్కడ స్టార్ట్ మెన్యూలో మనం షట్ డౌన్ చేసేటప్పుడు ఇక్కడొస్తదన్నమాట. ఏమొస్తది? అప్డేట్ అండ్ రీస్టార్ట్ లేదా అప్డేట్ అండ్ షట్ డౌన్ అలా వస్తదన్నమాట. సో, అది వాడు రీస్టార్ట్ చేసేటప్పుడు, షట్ డౌన్ చేసేటప్పుడు చూసుకొని వాడు అప్డేట్ చేసుకుంటాడు. అది చాలా టైం గదా! సో, ఇలాంటి అవాయిడ్ చేయడానికి కోసం మనం ఏం చేస్తాం? సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాం. సెకండ్ ఆప్షన్ ఏమంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ప్యాచెస్ డిస్‌ప్లే అయితాయి. వానికేం చెప్పదు వచ్చినాయని జెప్పేసి. కానీ రీస్టార్ట్ అవసరమైనప్పుడు మాత్రమే మనకు చెప్తదనమాట. సో, రీస్టార్ట్ అవసరం ఉంది. రీస్టార్ట్ చేసుకోరా అని జెప్పేసి మనకు డిస్‌ప్లేలో పడతది. కింద కార్నర్‌లో వస్తది. ఓకే. అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా గూడా సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నా మంచిదే. అన్ని నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. సో, అన్నీ ఎందుకు అవసరం లేదన్నప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. కానీ థర్డ్ ఆప్షన్ ఎప్పుడు హైడ్ చేయొద్దు ప్యాచెస్‌కైతే. ఓకే. సో, నెక్స్ట్. సో, డెడ్‌లైన్ అంటే దాని తర్వాత ఇన్‌స్టాల్ చేయాల్సింది ఖచ్చితంగా రీస్టార్ట్ అవసరమైతే చేసుకోమని చెప్పేసాం. సో, రీస్టార్ట్ బిహేవియర్ ఇదొచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ డివైసెస్ ఉంటాయన్నమాట. అది మన కలెక్షన్ బేస్ చేసుకొని మనం డిప్లాయ్ చేస్తాం కాబట్టి, నేను డిప్లాయ్ చేసిన కలెక్షన్ నార్మల్ కలెక్షనే కాబట్టి నేను ఇవేం పెట్టట్లేదు.
సో, కొన్ని డివైస్‌లు ఎలా ఉంటాయంటే ఇంపార్టెంట్ డివైస్‌లుంటాయి. ఓకే. అవి రీస్టార్ట్ చేయరు యాక్చువల్‌గా. రన్ అయితా ఉంటాయి మామూలుగా. సో, ఎప్పుడన్నా రీస్టార్ట్ చేస్తారు మెయింటెనెన్స్ మోడ్ బట్టి. అలాంటి డివైస్‌లు ఉన్నప్పుడు ఇక్కడ రీస్టార్ట్‌ని సప్రెస్ చేస్తాం. సప్రెస్ చేయడం అంటే రీస్టార్ట్ అవసరం ఉన్నా గూడా రీస్టార్ట్ చేయదనమాట. దాన్ని ఆపేస్తాం రీస్టార్ట్ చేయకుండా. ఆ ఆప్షన్ అనమాట ఇది. సో, ఇట్లా వర్క్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు డివైస్‌లన్నీ రీస్టార్ట్ చేయకుండా ఆగిపోతాయి. ఓకే. సో, మనకు ఒక మెయింటెనెన్స్ డే పెట్టుకుంటాం. ఆ డే రోజు రీస్టార్ట్ చేసుకుంటాం డివైస్‌లన్నీ గూడా. అంటే కొన్ని పర్టిక్యులర్ మాత్రమే. ఓకే. రిమైనింగ్ అన్నిటికి అవసరం లేదు. దాని తర్వాత ఇంగ మనకు ఈ కమిటింగ్ ఇవన్నీ నార్మలే. సో, ఇది లాస్ట్ వన్ ఇంపార్టెంట్. ఏమంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్ రీ ఎవాల్యుయేషన్ బిహేవియర్ అనమాట అపాన్ రీస్టార్ట్. సో, ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత కొన్ని కేసులు ఏమైతాయంటే వన్స్ డివైస్ రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళా పాలిసీస్ ట్రిగ్గర్ కావు. మళ్ళా నెక్స్ట్ సైకిల్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాయన్నమాట. అలా వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా రీస్టార్ట్ అయిన వెంటనే మళ్ళా మనము పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేయాలన్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుంటాం. ఓకే. సో, రీస్టార్ట్ అయిన తర్వాత వెంటనే మళ్ళా అప్డేట్ ఇవన్నీ గూడా పాలిసీస్ ట్రిగ్గర్ చేస్తది. ఓకే. ఇప్పుడేమవుతుంది, ఇంగా ఏమన్నా అప్డేట్స్ మిగిలిపోయినా అవి ఇన్‌స్టాల్ చేసుకుంటే, లేదా ఏమన్నా మిస్ అయినయి ఇంగా మనకు పాలిసీస్ ట్రిగ్గర్ కాకపోయినా అవి మళ్ళా ట్రిగ్గర్ అయితాయన్నమాట. సో, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత అలర్ట్స్ మీకు నచ్చితే పెట్టుకోండి. లేకపోతే లేదు. డౌన్‌లోడ్ సెట్టింగ్స్. సో, నేను ప్యాకేజ్ క్రియేట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ డౌన్‌లోడ్ ఫ్రమ్ ఇంటర్నెట్ పెట్టుకున్నాను అన్నమాట. ఓకే. సో, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్. ఇంక సెకండ్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఏమంటే ఒకవేళ యూజర్స్ అనేవాడు సంథింగ్ వైఫై లేదు వాని దగ్గర. వాడు మొబైల్ నెట్ కమ్యూనికేషన్ పెట్టుకున్నాడనుకో. సో, మొబైల్ నెట్ అనేది మీటర్డ్ నెట్ అన్నమాట. సో, మీటర్డ్ నెట్ అంటే ఎంత వాడుతున్నావో నీకు తెలుస్తుంటది కదా! మీటర్ ఏసుకున్నట్టు. కాబట్టి ఈ మీటర్డ్ నెట్ కనెక్షన్స్ అన్నీ గూడా అలౌ చేయరు యాక్చువల్‌గా. ఇన్ కేస్ మీకు కావాలన్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుంటే అలౌ చేస్తదనమాట. అంటే వాడు వైఫై కాకుండా మొబైల్‌తో కనెక్ట్ అయినాడంటే వాని ల్యాప్‌టాప్‌కి ప్యాకేజ్ డౌన్‌లోడ్ చేయదు. ఓన్లీ వైఫై ఉన్నప్పుడు డౌన్‌లోడ్ చేస్తది. ఓకే. ఈ ఆప్షన్ పెట్టారంటే నీకు నెట్‌తో సంబంధం లే. వాడు ఏ నెట్ అయినా వాడుకోని సంబంధం లే. నీకు ప్యాకేజెస్ వచ్చినాయంటే డౌన్‌లోడ్ చేస్తదనమాట. అది ఈ లాస్ట్ ఆప్షన్ యొక్క మీనింగ్. ఓకే. సో, మనం ఈ విధంగా డిప్లాయ్‌మెంట్స్ మనం ఆహ్, చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకొని మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో, ఇది మరి డిప్లాయ్‌మెంట్ చేసే పద్ధతి. సో, ప్యాకేజ్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది ప్యాకేజ్. సో, ప్యాకేజ్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఎలా డిప్లాయ్ చేస్తారంటే సేమ్ నార్మలే. సో, ఇక్కడుంది మనకు డిప్లాయ్ కొట్టేస్తాం. మనం నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జులై అప్డేట్సే అనుకో. సో, నేను కొంచెం డిఫరెంట్‌గా ఇస్తానేమో. జులై అప్డేట్స్ అని పెడతాను. కలెక్షన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 11 కలెక్షన్ ఇస్తున్నాం. సో, దానికి పడదు. ఎందుకంటే విండోస్ 11 ప్యాకేజ్ లేవు దాంట్లో. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ సెట్టింగ్స్ అంటే రిక్వైర్డ్ సెట్టింగ్సే. నెక్స్ట్. సో, ప్యాచెస్ కూడా అవైలబుల్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే అన్నీ రిక్వైర్డ్ మోడ్ పెట్టేసి డౌన్‌లోడ్ చేసి డిప్లాయ్ చేస్తూ ఉంటారు. అవైలబుల్ మోడ్ ఎందుకు పెట్టొచ్చు అంటే, సో, ఇన్ కేస్ ఏమైనా టెస్టింగ్ పర్పస్ చేసేటప్పుడు అవైలబుల్ మోడ్ పెట్టుకొని మనం టెస్టింగ్ చేసుకుంటా ఉంటాము. లేదు కొన్ని ప్యాచెస్ మనకు ఇంపార్టెంట్ కాదు. కానీ ఉంటే మంచిదన్నప్పుడు దాన్ని అవైలబుల్ మోడ్‌లో పెట్టుకొని మనము దాని తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. అలాంటివి కూడా ఉంటాయి. సో, మన రిక్వైర్డ్ అయితే జనరల్‌గా మనం రిక్వైర్డ్ పెడతామనమాట. సో, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డీటెయిల్డ్ అనమాట. డీటెయిల్డ్ లెవెల్ అంటే మనకు స్టేట్ మెసేజెస్ ఎలా రావాలి అనేది మనకిక్కడ ఆప్షన్ ఉంది. సో, ఓన్లీ సక్సెస్, ఎర్రర్ మెసేజ్ మాత్రం మనకొస్తాయి. లేదు అన్నీ కావాలంటే ఆల్ మెసేజ్ కొట్టారంటే అన్ని మెసేజ్‌లు మనకొస్తాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ షెడ్యూలింగ్. షెడ్యూలింగ్ ఎప్పుడు గూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే క్లయింట్ లోకల్ టైమ్ ఎప్పుడు ఇవ్వద్దు. ఓన్లీ యూటీసీ టైమ్ ఇవ్వండి. సో, మీ లోకల్ టైమ్‌కి, యూటీసీ టైమ్‌కి మీరు చెక్ చేసుకొని, ఆ యూటీసీ టైమ్ ప్రకారం మీరు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవాలనమాట. ఓకే. సో, మనకైతే ఇప్పుడు ల్యాబ్ పర్పస్ కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెడుతున్నా. సో, క్లయింట్ లోకల్ టైమ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, నెక్స్ట్ ఇందాక చెప్పాం గదా! యూజర్ ఎక్స్‌పీరియన్స్. సో, మనం వచ్చేసి సెకండ్ ఆప్షన్ పెడదాం. నీకు సఫిషియంట్‌లో కనపడతాయి ప్యాచెస్. తర్వాత రీషార్ట్ కూడా కావాలంటే చేస్తుందనమాట. సో, డెడ్‌లైన్ బిహేవియర్ వచ్చేసి ఇన్‌స్టాల్ చేయమని చెప్తున్నాం. సో, నెక్స్ట్ అలర్ట్స్‌తో పని లేదు. డౌన్‌లోడ్ సెట్టింగ్స్. సో, మనం ఆల్రెడీ ప్యాకేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాము. ప్యాకేజ్ మన దగ్గరుంది. డిస్ట్రిబ్యూట్ చేసాం కూడా కాబట్టి, సో, డౌన్‌లోడ్ ఫ్రమ్ డీబీస్ అనమాట. సో, ఆ బౌండరీ లేకపోతే పక్క బౌండరీ నుంచైనా తెచ్చుకుంటది. ఎందుకంటే మనం అన్ని బౌండరీస్‌కి మనము అన్ని డీపీస్‌కి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి. ఓకే. సో, ఈ ఆప్షన్ ఇంపార్టెంట్.
దాని తర్వాత ఇది కూడా పెట్టుకోండి. డౌన్లోడ్ ఫ్రమ్ డిఫాల్ట్ బౌండరీస్ కూడా. ఓకే. సో పైది డిఫాల్ట్ బౌండరీస్, కిందది నైబర్ బౌండరీస్ అనమాట. సో నెక్స్ట్ ఇవి అవసరం లేదు ఆప్షన్స్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టీపీకి ప్యాకేజ్ ఇచ్చేసావు. నీకు నెట్‌తో పని లేదు ఇప్పుడు. కాబట్టి ఈ 2 ఆప్షన్‌లు మనం చెక్ చేయమనమాట. సో నెక్స్ట్ ఇది సమ్మరీ కంప్లీట్‌గా. దాని తర్వాత నెక్స్ట్ కొడితే ప్రోగ్రెస్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు డిప్లాయ్ చేసే పద్ధతి అనమాట. ఓకే. సో విండోస్ 11కి డిప్లాయ్ చేస్తాం. అది వేస్ట్ ఆఫ్ టైమ్ కాబట్టి మనం దీన్ని డిలీట్ చేస్తున్నాం. సో డిలీట్ చేయాలంటే జస్ట్ ఇంత రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయడమే. సో ఫైన్. సో మనకు సర్వర్ సైడ్ అయితే మనకు పని అయిపోయింది. మనం ప్యాచెస్‌ని డిప్లాయ్ చేసామనమాట. ఓకే. సో నౌ ఇప్పుడు క్లయింట్ సైడ్‌కి వెళ్దాం. సో క్లయింట్ సైడ్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? సో నంబర్ 1 ఏమంటే ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అనేది క్లయింట్‌కి అవసరమా? లేదా? అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? సో ప్యాచెస్ వచ్చినాయి. మనం ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసుకున్నాం. దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకున్నాం. రెడీగా పెట్టుకున్నాం ప్యాచెస్‌ని. ఇప్పుడు క్లయింట్‌కి అవసరమా? లేదా? ఈ ప్యాచెస్ మనకు బై డిఫాల్ట్ తెలుస్తది. ఎలా అంటే ఇందాక చూపించినట్లు మనము ప్యాచెస్‌ని చూసామంటే షో మెంబర్స్ కొట్టేసి సో ఎవ్రీ ప్యాచ్‌లో రిక్వైర్డే కదా అని చెప్తది కదా మనకు. సరే బానే ఉంది. చెప్తుంది రిక్వైర్డా కాదా అని. సో ఎలా చెప్తుంది ఇది రిక్వైర్డ్ అని చెప్పేసి? సో ఇక్కడ చూపిస్తుంది 4 రిక్వైర్డ్ ఉంది. 5 ఇన్‌స్టాల్డ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ దానికొచ్చి 9 రిక్వైర్డ్ అంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఎవరికీ రిక్వైర్డ్ లేదు. అన్ని దాంట్లో ఇన్‌స్టాల్ అయిపోయిందంట ఆల్రెడీ. ఇలా చెప్తుంది కదా! సో ఇది ఎలా చెప్తుంది? క్వెషన్ మార్క్. సో ఇది మనకు చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? సో మనం డివైస్‌కెళ్ళేసి కలెక్షన్స్‌కెళ్ళేసి కలెక్షన్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి మనం ఏం చేస్తాం? క్లయింట్ నోటిఫికేషన్ ఎవాల్యుయేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్స్. దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి కన్సోల్ సైడ్ నుంచి. ఓకే. దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుందంటే క్లిక్ ఓకే ఇచ్చారంటే క్లయింట్ సైడ్ ఇది పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేస్తది. సైకిల్స్‌ని రన్ చేస్తది. ఏం రన్ చేస్తది? స్కానర్ రన్ చేస్తదనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది? క్లయింట్ సైడ్ క్లయింట్ మేనేజ్మెంట్ మనకు ఉంది కదా! క్లయింట్ టాప్లెట్ అది ఏం చేస్తది? డివైస్‌ని స్కాన్ చేసి దానికి ఏం అప్డేట్స్ అవసరమో, ఏం మిస్ అయినాయో అవన్నీ కూడా లిస్ట్ రాసుకొని, ఆ లిస్ట్ వచ్చేసి మనకు ఎంపీకి ఇస్తది. ఎంపీ వచ్చేసి ప్రాసెసింగ్ చేసేసి మనకు ఇక్కడ కనిపిస్తదనమాట. సో ఈ విధంగా మనకు ఏ ప్యాచ్‌కి ఎంత రిక్వైర్డ్ ఉంది అనేది మనకు తెలుస్తదనమాట. ఓకే. సో ఇలా మనకు రిక్వైర్డ్ మోడ్ తెలిసిపోతుంది. సో ఫైన్. సో నెక్స్ట్ ఇంగా ఏమున్నాయి అంటే మనం చెక్ చేసుకోవాల్సినటివి లాగ్ ఫైల్ చూడాలి కదా! క్లయింట్ సైడ్‌లో మనము. సో లాగ్ రిఫరెన్స్. సో లాగ్ రిఫరెన్స్‌కెళ్ళిన తర్వాత సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఇవి మనకు అవైలబుల్‌లో ఉన్న లాగ్ ఫైల్స్. సో ఏం లాగ్ ఫైల్స్ ఉన్నాయి? ఆల్టర్నేట్ హ్యాండ్లర్ డాట్ లాగ్ అంట. స్టార్టింగ్‌లోనే ఉంది ఒకటి. ఏం చేస్తుంది ఇది? రికార్డ్ డీటెయిల్స్ వెన్ క్లయింట్ కాల్స్ ఆఫ్ ఆఫీస్ క్లిక్ టు రన్. ఇది ఎంఎస్ ఆఫీస్ ప్యాచెస్. మనకు కావాల్సినప్పుడు దీన్ని మనం చెక్ చేసుకుంటాం. సో మనమైతే ఇప్పుడు ఓన్లీ విండోస్ ప్యాచెస్‌ని డిప్లాయ్ చేస్తాం కాబట్టి ఇది మనకు ఆప్షనల్. నెక్స్ట్ ఏముంది? సీసీఎం ప్రెఫ్ రికార్డ్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద మెయింటెనెన్స్ అండ్ క్యాప్చర్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు ద క్లయింట్ పర్ఫార్మెన్స్ కౌంటర్స్. సో ఇది కూడా మనకు అవసరమైతే చెక్ చేసుకుంటాం. లేకపోతే లేదు. సో ఏమంటే ఇది క్లయింట్ పర్ఫార్మెన్స్‌ని ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డెల్టా డౌన్లోడ్. ఓకే. సో డెల్టా డౌన్లోడ్ ఏమి? రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డౌన్లోడ్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ అండ్ అప్డేట్స్ డౌన్లోడెడ్ యూజింగ్ ది డెలివరీ ఆప్టిమైజేషన్. సో మనం డెలివరీ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించినప్పుడు మనం ఈ లాగ్‌ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో డెలివరీ ఆటోమేషన్ అంటే ఏంది? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం సెపరేట్‌గా చూద్దాం. ఓకే. సో వీలైతే ఒక వీడియో చేద్దాం. సో నెక్స్ట్ ప్యాచ్ డౌన్లోడర్ డాట్ లాగ్. సో రికార్డ్స్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ డౌన్లోడింగ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఫ్రమ్ ది అప్డేట్ సోర్స్ టు ది డౌన్లోడ్ డెస్టినేషన్ ఆన్ ది సర్వర్. ఇది సర్వర్ సైడ్ అనమాట. ఓకే. సైట్ సర్వర్. ఇది క్లయింట్‌లో చూడనీకి ఉండదు. సో మన సైట్ సర్వర్‌లో మనకు డౌన్లోడ్ అవుతున్నాయా లేవా ప్యాకేజ్. సో అప్డేట్ సోర్స్ అంటే మనకు మైక్రోసాఫ్ట్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుంటుందా లేదా అని మనం చూసుకుంటాం అన్నమాట. అంటే మనం ప్యాకేజ్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఎలా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలిసీ ఎవాల్యుయేటర్. నార్మల్లే ప్రతి ఒక్కదానికి మనం పాలిసీస్ చెక్ చేసుకుంటాం. పాలిసీ ఏజెంట్ చెక్ చేస్తాం. పాలిసీ ఎవాల్యుయేటర్ చెక్ చేస్తాం. అది నార్మలే అనమాట. నెక్స్ట్ రీబూట్ కోఆర్డినేటర్. రీబూట్ కోఆర్డినేటర్ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ ఒక అప్డేట్ ఇన్‌స్టాల్ అయింది. దానికి రీబూట్ చేయాల్సిన అవసరం ఉంది. రీస్టార్ట్ చేయాలి ఆ అప్డేట్ ఇన్‌స్టాల్ చేయాలంటే కంప్లీట్‌గా. అలాంటప్పుడు ఇది నోటిఫికేషన్ ఇస్తదన్నమాట క్లయింట్‌కి.
సో, అవన్నీ కూడా మనకు ఇక్కడ రికార్డ్ అయితాయి. రీబూట్ కోఆర్డినేటర్ డాట్‌లోకి రికార్డ్ అయితాయి. ఏం రికార్డ్ అయితాయి? రికార్డ్ డీటెయిల్స్ అబౌట్ ది కోఆర్డినేషన్ ఆఫ్ సిస్టమ్ రీస్టార్ట్స్ ఆన్ క్లయింట్ కంప్యూటర్స్ ఆఫ్టర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇన్‌స్టాలేషన్స్ అన్నమాట. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసే అవసరం ఉంది అంటే ఇక్కడ మనకు రికార్డ్ చేస్తది. సో, ఇది కూడా మనం చూద్దాం. ఇంక మెయిన్ ఇంపార్టెంట్ ఏమండి? స్కాన్ ఏజెంట్. సో, స్కాన్ ఏజెంట్ ఏం చేస్తుంది? రికార్డ్స్ అబౌట్ ది స్కాన్ రిక్వెస్ట్స్ ఫర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, ది డబ్ల్యూసీఎస్ లొకేషన్ అండ్ రిలేటెడ్ యాక్షన్స్. సో, ఇవి మనకు స్కాన్ చేస్తది. మన దగ్గర అప్డేట్స్ ఉన్నాయి. అవి అవసరమా లేదా అనుకున్నప్పుడు మనం స్కాన్ రన్ చేసామంటే, ఇది డివైస్‌ని స్కాన్ చేసుకొని దానికి కావాల్సిన అప్డేట్స్‌ని అప్డేట్ చేస్తదనమాట. సో, నెక్స్ట్. సో, ఇదొచ్చేసి ఎస్ఎంఎస్ అండర్‌స్కోర్ ఐఎస్‌వి అప్డేట్స్ అనమాట. అంటే థర్డ్ పార్టీ అప్డేట్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ అడోబీ అప్డేట్స్ మీరు ఇంక్లూడ్ చేశారంటే, అడోబీ అనేది థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ కదా! సో, ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా మనం చూసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మనకు క్లయింట్‌లో ఉండదు. టాప్ లెవెల్ మనము డబ్ల్యూఎస్ఎస్ ఎస్‌యూపీ ఎక్కడ ఉంటుందో అక్కడ కనపడుతదనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ కూడా మనకు ఇక్కడ సైట్ సర్వర్‌లో కనబడుతుంది. నెక్స్ట్ క్లయింట్‌లు ఏమున్నాయి? డబ్ల్యూఎస్ఎస్ హ్యాండ్లర్ ఏం చేస్తుంది? డీటెయిల్స్ అబౌట్ ది స్కాన్ ప్రాసెస్ ఫర్ ది ఇన్వెంటరీ టూల్ ఫర్ మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అన్నమాట. సో, ఇది కూడా మనకు స్కాన్ ప్రాసెస్‌కి పనికొస్తుంది. నెక్స్ట్ స్టేట్ మెసేజెస్ మనకు తెలిసిందే. మెసేజెస్ అన్నీ మనకు ఎంపీకి రిపోర్ట్ చేస్తా ఉంటుంది. తర్వాత సబ్ అప్డేట్ ఇది మనకు సైట్ సర్వర్ ఇందులో పని లేదు. అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ డాట్ లాగ్ ఇది మనకు క్లయింట్ సైడ్ ఉంటుంది. సో, అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ జరుగుతుందా లేదా అనేది మనకు ఇక్కడ చూసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్డేట్స్ హ్యాండ్లర్ డాట్ లాగ్ మనకి ఇది చెప్తుంది. కంప్లైంట్ స్కానింగ్ అని మనకు తెలుస్తుంది. డౌన్లోడింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్. ఓకే. అప్డేట్ స్టోర్ డాట్ లాగ్ ఇది కూడా మనకు కంప్లైంట్ స్టేటస్ చెప్తుందనమాట. ఓకే. ఇంగా డబ్ల్యూసీఎం ఇది సైట్ సర్వర్ సంబంధించినది. సెర్చ్ కంట్రోల్ కూడా సైట్ సర్వర్‌దే. సెర్చ్ మేనేజర్ కూడా ఇదే. సింక్ మేనేజర్. దాని తర్వాత డబ్ల్యూ హ్యాండ్లర్ ఇది మనకు క్లయింట్ సైడ్ ఉంది. సో, డబ్ల్యూ హ్యాండ్లర్ డాట్ లాగ్ రికార్డ్స్ డీటెయిల్స్ అబౌట్ ది సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఏజెంట్ ఆన్ ది క్లయింట్ వెన్ ఇట్ సెర్చెస్ ఫర్ ది అప్డేట్స్ అనమాట. ఓకే. సో, మనం స్కాన్ ఏజెంట్ ద్వారా స్కాన్ రన్ చేసినప్పుడు డబ్ల్యూ హ్యాండ్లర్ మనకు చెప్తది. ఏం అవసరం వచ్చింది అని చెప్తదనమాట. ఓకే. సో, ఇది మనకు కంప్లీట్‌గా లాగ్స్ ఫైల్ గురించి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్లయింట్ లోపలికి పోదాం. సో, మనకు రెడీగా 2 క్లయింట్స్ ఉన్నాయి. సో, క్లయింట్ నెంబర్ 1. సో, మనమైతే అప్డేట్స్ డిప్లాయ్ చేసాము. మనకు చేసి కూడా వచ్చా అని చెప్పయింది. సో, నోటిఫికేషన్స్ మనం ఆల్ నోటిఫికేషన్స్ పెట్టాం కాబట్టి మనకు చెప్తుంది డౌన్లోడింగ్ అండ్ ఇన్‌స్టాలింగ్ సాఫ్ట్‌వేర్ అండ్ రిక్వైర్డ్ రిసార్ట్ అనమాట. ఓకే. సో, ఇలా మనకు డిస్‌ప్లే చేస్తది. ఇంక సాఫ్ట్‌వేర్ సెంటర్. సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో మనం సెకండ్ ఆప్షన్ పెట్టాం కదా! అప్డేట్ చేసుకోవాలి. దాని తర్వాత డౌన్లోడ్ చేయాలి అన్నప్పుడు. సో, మనకి డిస్‌ప్లే వస్తాయన్నమాట. సో, ఇలా కనబడతాయి. సో, ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా మనకు కనబడతది. ఫెయిల్ అయినాయి అని చెప్పేసి. నువ్వు హైడ్ చేసావంటే ఏం కనపడదు మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో. మనకు తెలీదప్పుడు. ఏం సాఫ్ట్‌వేర్స్ మనకు ఐ మీన్ ఏం ప్యాచ్ మనకు డౌన్‌లోడ్ అయిందో తెలీదు. ఏం ప్యాచ్ ఫెయిల్ అయిందో తెలీదు. మనం లాక్ ఫైల్స్ చూసుకోవాలి. రిపోర్ట్స్ చూసుకోవాలి. అదేదో మనం డిస్‌ప్లే చేసామంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో మనకు తెలుస్తది కదా! డైరెక్ట్ ఇక్కడ. ఇక్కడేముంది? ఇన్‌స్టాల్ అయిపోయినాయి 2 రీస్టార్ట్ కావాలంటుంది. ఓకే. సో, మనకిలా క్లియర్‌గా తెలుస్తది కదా! ఓకేనా? సో, ఇవి మనకు రీస్టార్ట్ కావాలి. రీస్టార్ట్ కావాలంటే డైరెక్ట్ మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని లేదంటే మనకు నోటిఫికేషన్ వచ్చుంటది కాబట్టి, ఆ నోటిఫికేషన్ ప్రకారం చేసుకోవచ్చు. సో, ఏమిటో నోటిఫికేషన్ అంటే మనకిక్కడ మనకు ఉంది. ఓపెన్ ఇదనమాట. ఓకే. ఇది మనకు నోటిఫికేషన్ ఇలా వస్తుంది డిస్‌ప్లే. యాక్చువల్‌గా ఇలా ఉంటదనమాట కార్నర్‌లో. స్టార్టింగ్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఓపెన్ చేసాం కాబట్టి అది మినిమైజ్ అయిపోయింది. సో, కావాలంటే స్నూజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇదొచ్చేసి మనకు టైం చెప్తుంది 2 అవర్స్. సో, ఇది 1 అవర్ టైం ఇది చెప్తుందనమాట. సో, 1 అవర్ లోపల మనం రీసెట్ చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్‌గా రీసెట్ అయిపోతుంది. నువ్వు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని స్నూజ్ అని చేసుకోవచ్చు. సో, స్నూజ్ కొట్టావంటే నీకు నెక్స్ట్ టైమ్ అడుగుతదనమాట. సో, అది కొంచెం స్నూజ్ టైమ్ తీసుకొని దాని తర్వాత మళ్ళా మనకు డిస్‌ప్లే చేస్తది. సో, అలా అనమాట. లేదు స్నూజ్ కొట్టినా కూడా మళ్ళా మనం కావాలంటే మళ్ళా ఓపెన్ స్టార్ట్ విండో కొట్టేసి రీస్టార్ట్ క్లిక్ చేసామంటే అది రీస్టార్ట్ అయిపోతదనమాట. ఓకే. సో, ఇలా. సో, మనం లాగ్స్ చూద్దాం. ఓకే. మిడిల్‌లో పెడదాంలే. సో, లాగ్స్. ఫస్ట్ మనం ఏం చేద్దాం? పాలిసీ ఏజెంట్. సో,
పాలిసీస్‌ని చెక్ చేస్తాం కదా! మనం డిప్లాయ్ చేసాము. సో, డిప్లాయ్ చేసామంటే మనకు పాలిసీస్ అనేది జనరేట్ అయితాయి. ఆ జనరేట్ అయిన పాలిసీస్ మనకు క్లయింట్‌కి వస్తాయి కదా! సో, అవన్నీ మనకు రావాలంటే క్లయింట్ సైడ్ కూడా మనము యాక్షన్స్‌లో రన్ చేసుకోవచ్చు. లేదంటే మనము డిప్లాయ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయితాయన్నమాట. సో, క్లయింట్ సైడ్ మనం ఏం రన్ చేయాలి పాలిసీస్ అంటే ఫస్ట్ మనం స్కాన్ చేస్తాం. సో, అన్నిటికన్నా మెయిన్ మనం మెషిన్ పాలిసీ ఇదొక్కటి రన్ చేసినా అన్నీ ట్రిగ్గర్ అయితాయి. లేదు ఇంగా మనకు ఫోర్స్ చేయాలన్నప్పుడు అప్డేట్ స్కాన్ సైకిల్ ఇది మళ్ళా స్కాన్ చేసుకుంటది. ఏం అప్డేట్స్ కావాలనేది. దాని తర్వాత అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ ఎవల్యూషన్ సైకిల్. ఇది మనకు డిప్లాయ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది మనకు చెక్ చేసుకొని డిప్లాయ్ చేస్తదనమాట. మనకు ఇవి మనం రన్ చేస్తాం క్లయింట్ సైడ్. సో, నెక్స్ట్. సో, ఏజెంట్స్. ఏం ఏజెంట్? పాలిసీ ఏజెంట్. సో, పాలిసీ ఏజెంట్‌లో మనము ఏం చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తామంటే సో, మనకు ఏం కావాలి? పాలిసీ మనం డిప్లాయ్ చేసిన వెంటనే పాలిసీ క్రియేట్ అవుతుంది. జనరేట్ అవుతుంది. క్లయింట్ సైడ్ మనకు పాలిసీ వచ్చిందా లేదా చూడాలంటే ఎలా చూస్తాం. సో, మనం దానికి ఏం చేస్తామంటే సో, ఇంత లాగ్ ఫైల్‌లో ఎతకాలంటే మనం కష్టం. సో, చూసుకుంటా వెళ్ళాలి. ఎక్కడుంది? ఏముంది? చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో, ఇలా చూసుకుంటూ పోవడం కొంచెం కష్టం అనిపించినప్పుడు ఫైండ్ చేయండి. కంట్రోల్ ఎఫ్. ఏం ఫైండ్ చేస్తారు ఇక్కడ అంటే సింపుల్ పాలిసీ డౌన్‌లోడ్. ఓకే. సో, అంతే. సో, పాలిసీ డౌన్‌లోడ్ అని చెప్పేసి ఫైండ్ కొట్టండి. సో, ఇది ఫైండ్ అవుతుంది చూసారా? ఇక్కడ పాలిసీ డౌన్‌లోడ్ అనేది జరుగుతూ ఉంది. చూసారా? పాలిసీ బాడీ డౌన్‌లోడ్. సో, డౌన్‌లోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో, మనం బ్యాక్ వచ్చామనమాట. ఇక్కడేముంది? యాడింగ్ 2 పాలిసీస్ టు ద క్యూ. మనకు 2 పాలిసీస్ వచ్చాయి. డౌన్‌లోడ్ అవుతుందని చెప్తుందనమాట. ఓకే. సో, 2 పాలిసీ అంటే యాక్చువల్‌గా వేరే డిప్లాయ్‌మెంట్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఒక డిప్లాయ్‌మెంట్ పాలిసీ. మనం చేస్తున్న ఈ అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ అదొక పాలిసీ అనమాట. సో, 2 ఉన్నాయి. ఓన్లీ అప్డేట్ ఒకటే అనుకుంటే మనకు 1 అని చెప్తది. సో, నేను ఇంకోటి చేశాను కాబట్టి 2 అని చెప్తుంది మనకు. సో, ఇలా మనకు ఈ మెషిన్‌కి సో, ఇనిషియల్‌గా మనకి ఇలా ఉంటుంది. నో అసైన్‌మెంట్స్ అని చెప్పేసి. సో, మన పాలిసీ ఉంది అంటే ఇది ఇనిషియేట్ చేస్తది. రిక్వెస్టింగ్ చేస్తదనమాట. సో, రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా మనకు రిప్లై వస్తది. రిప్లై వచ్చిన తర్వాత మళ్ళా ప్రాసెసింగ్ అయితది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మళ్ళా మనకు డెల్టా పాలిసీ అప్డేట్ తీసుకుంటది. 2 అసైన్‌మెంట్స్ ఉన్నాయి. మనకు కంపైల్ చేస్తదనమాట పాలిసీస్‌ని. కంపైల్ చేసుకొని మనకేం కావాలో చూసుకొని యాడ్ చేస్తది క్యూకి. దాని తర్వాత డౌన్‌లోడ్ చేస్తదనమాట. సో, డౌన్‌లోడ్ ఆఫ్ పాలిసీ స్టేట్ డిటిఎస్ జాబ్ అనమాట ఇది. డౌన్‌లోడ్ చేసుకుంటది. జాబ్ ఫినిష్ అయిన తర్వాత అప్లై చేస్తది పాలిసీస్‌ని. ఓకే. సో, పాలిసీస్‌ని అప్లై చేసిన తర్వాత మనకు ఎవాల్యుయేట్ చేస్తదనమాట. ఎవాల్యుయేటింగ్ అండ్ అప్లయింగ్ పాలిసీస్. తర్వాత చెప్తుంది పాలిసీ ఎవాల్యుయేటెడ్, అప్లైడ్ 2 పాలిసీస్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. దాని తర్వాత ఇంకేముంటే చేంజెస్ మొత్తం అన్నీ రాసుకొని కంప్లీట్‌గా ఇక్కడ ఏముంది నో న్యూ పాలిసీస్ ఫర్ ది మెషిన్. ఓకే. దాని తర్వాత నువ్వు ఎన్ని సార్లు నువ్వు పాలిసీ స్కాన్ రన్ చేసినా ఏదో చెప్తది. ఎందుకంటే వేరే అప్డేట్స్ ఏం లేవు దానికి. కాబట్టి నో న్యూ పాలిసీస్, నో న్యూ పాలిసీస్ అని చెప్తా పోతుంటదనమాట. ఓకే. సో, ఇది మనం పాలిసీ ఏజెంట్‌లో చూడవలసిన పద్ధతి. సో, నెక్స్ట్. ఇదయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? సో, ఇదొక్కటే చాలు మళ్ళా మనకు పాలిసీ ఇది అప్డేటరు, ఏజెంట్ ప్రొవైడరు, ఎవాల్యుయేటరు ఇవేం అవసరం లే. ఇన్ కేస్ ఏమన్నా డౌన్‌లోడ్ ఫెయిల్ అన్నప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మిగతాయి అవసరం లేదనమాట. సో, నెక్స్ట్. వన్స్ ఇదయిన తర్వాత మనం చెక్ చేయాల్సింది స్కాన్ ఏజెంట్. స్కాన్ ఏజెంట్ ఎందుకంటే సక్రమంగా స్కాన్ అయితుందా లేదా దానికోసం. సో, స్కాన్ ఏజెంట్‌లో మనం ఏం చూడాలి అంటే సో, మనకొచ్చేసి ఇక్కడ స్కాన్ కంప్లీట్ అయింది. సో, రిక్వెస్ట్ పైన ఎక్కడ స్టార్ట్ అయింది? సో, ఇక్కడనమాట. సో, ప్రాసెసింగ్ స్కాన్ జాబ్. సో, మనకు స్కాన్ చేస్తుంది. ఓకే. సో, మనకు దాని తర్వాత మేబీ ఇది ఓల్డ్ అప్డేట్ సారీ కాదు న్యూ అప్డేట్స్. సో, మనకు స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒకసారి. సో, పాత లాగ్ చూద్దాం. సో, నేను అప్డేట్స్ మొదలుపెట్టింది ఇప్పుడు కాదు కదా! సో, ఈరోజు స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో, 10, 8, 5 ఇక్కడుంది. ఓకే. సో, ఇది మనకు స్టార్ట్ టైమ్. సో, ఏముంది ఇక్కడ స్టార్ట్ అయింది అప్డేట్. సో, స్కాన్ చేస్తుంది. ఫౌండ్ అప్డేట్ క్లాసిఫికేషన్ అంట.
ఫర్ అప్డేట్ ఒక అప్డేట్ అయితే ఫౌండ్ చేసింది. దాని తర్వాత ఆఫ్‌లైన్ స్కాన్ రన్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడొచ్చింది. ఒరిజినల్ డబ్ల్యూ లొకేషన్ కౌంట్ న్యూ లొకేషన్ 1 డబ్ల్యూ లొకేషన్ సబ్మిటెడ్. సో, ఇది చెక్ చేసుకుంటదనమాట. డబ్ల్యూఏ లొకేషన్ అంటే మనకు డబ్ల్యూఎస్ఎస్ లొకేషన్ అనమాట. ఓకే. సో, చెక్ చేసుకొని మనకు ఫౌండ్ కేటగరీ. సో, మనకు కేటగరీస్ కూడా చెక్ చేసుకుంటుంది. అప్డేట్ ఫర్ అప్డేట్ అనమాట. ఫర్ అప్డేట్ అంటే ఇది అప్డేట్ యొక్క ఐడీ అనమాట ఇది. ఓకే. సో, ఇలా మనకు ఏం కావాలో అవన్నీ కూడా మనకిలా ఫైండ్ చేసుకుంటదనమాట. సో, అన్నీ ఫైండ్ అయినప్పుడు మనకు మెసేజ్ వెళ్తుంది. ఓకే. ఏముంది మెసేజ్ ఇక్కడ స్కాన్ బై అప్డేట్ సోర్స్, ఫోర్స్ స్కాన్. సో, మళ్ళా మనం పాలిసిస్‌ని ట్రిగ్గర్ చేసాం కాబట్టి మళ్ళా ఫోర్స్ స్కాన్ తీసుకుంటుంది ఇది. ఫోర్స్ స్కాన్ ట్రూ అనమాట. సో, ఫోర్స్ స్కాన్ ట్రూ అంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకొని మనకిక్కడ స్కాన్ కొట్టామనుకో ఇక్కడ నుంచి, అదే ఫోర్స్ స్కాన్ అయితదనమాట. ఎందుకు ఫోర్స్ స్కాన్ అయితదంటే మనం ఇక్కడ నుంచి ఫోర్స్ చేస్తున్నాం. కన్సోల్ నుంచి కావట్లే కదా! ఇక్కడ నుంచి చేస్తున్నాం. కాబట్టి ఇది ఫోర్స్ స్కానే ఖచ్చితంగా. సో, అలా అనమాట. సో, అప్డేట్ ఐడీస్ ఇవన్నీ చూసుకుంటుంది. సో, మనకు ఈ విధంగా వచ్చేసి మనకు డబ్ల్యూఎన్ ఫైండ్ ఔట్ చేసుకొని ఇవి అప్డేట్స్‌ని స్కాన్ చేస్తదనమాట. ఓకే. సో, నెక్స్ట్ దీని తర్వాత మనం చెక్ చేయాల్సిందేమంటే డబ్ల్యూఏ హ్యాండ్లర్. సో, డబ్ల్యూఏ హ్యాండ్లర్ ఏం చెప్తుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా మిస్ అయినాయా? అని చెప్తదనమాట. సో, ఇది కూడా మనము స్టార్టింగ్‌కెళ్దాం. ఈరోజు డేట్ ఎంత? 8/10 ఎక్కడుంది? ఎక్కడుంది? ఓకే. సో, స్కాన్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. నో స్కాన్స్. ఇక్కడ స్టార్ట్ అయింది. కంప్లీట్. ఇంగా ఏం స్కాన్ చేయట్లేదు. సో, స్క్రోల్ డౌన్. ఇక్కడ కూడా స్కాన్ చేయట్లేదు. సో, అది మనం పాలిసీని ట్రిగ్గర్ చేస్తాం కదా! 2, 3 సార్లు. కాబట్టి 2, 3 సార్లు స్కాన్ చేస్తా ఉంటది. ఓకే. ఇక్కడొచ్చింది. సో, గోయింగ్ టు సెర్చ్ యూజింగ్ డబ్ల్యూఎస్ఎస్ అప్డేట్ సోర్స్. సో, సెర్చ్ చేసుకొని ఒక అప్డేట్ అయితే ఫైండ్ చేసిందనమాట. ఏ అప్డేట్ అది? అప్డేట్ మిస్సింగ్. ఏం అప్డేట్ మిస్సింగ్? స్టాక్ అప్డేట్ మిస్సింగ్ అవుతుందనమాట. ఇది మనకు కావాలి. ఈ అప్డేట్ మనకేం కావాలి? రిక్వైర్డ్ రీబూట్ అంటే నో. ఈ అప్డేట్‌కి రీస్టార్ట్ చేసే పని లేదు. ఓకే. సో, ఇలా ఒకటి ఫైండ్ చేసింది. మళ్ళా మనకు స్కానింగ్‌లో మనకేం ఫౌండ్ చేసింది? నెక్స్ట్ ఇది. సో, క్యుములేటివ్ అప్డేట్ మిస్ అయిందనమాట. సో, ఇది ఫైండ్ ఔట్ చేసింది. ఓకే. తర్వాత దీనికి రికార్డ్ అవసరమా అంటే రిబూట్ అంటే అవును. సో, క్యుములేటివ్ అప్డేట్‌కి మళ్ళా మనం రిబూట్ చేయాలి కదా డివైస్‌ని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? రిబూట్ రిక్వైర్డ్ యెస్ అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏం ఫైండ్ ఔట్ చేసింది? మిస్‌లేనియస్ సాఫ్ట్‌వేర్ టూల్ రిమూవల్. ఇది మనకు మిస్ అయిందంట. దీన్ని ఫౌండ్ చేసింది. ఓకే. సో, ఇది మూడో అప్డేట్ మనం ఫౌండ్ చేసినది. దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళా ఇది ఫౌండ్ చేసింది. నాలుగో అప్డేట్. సో, ఈ డివైస్‌కొచ్చేసి మనకు 4 అప్డేట్స్ మిస్సింగ్‌లో ఉన్నాయి. సో, 4 అప్డేట్స్ మనకు చెప్తుందనమాట. ఈ 4 అప్డేట్స్‌లో 2 అప్డేట్స్ మనకు రీస్టార్ట్ కావాలి. ఓకే. అందుకే మనకేముంది ఇక్కడ అప్డేట్ స్కాన్‌లో అయిన తర్వాత ఏమైంది మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో చూసావా? 2 అప్డేట్స్ మనకు రీస్టార్ట్ కావాలని చెప్పాం కదా! ఆ 2 అప్డేట్స్ ఇవే. క్యుములేటివ్ అప్డేట్ ఇవి మనకు రీస్టార్ట్ కావాలని ఇక్కడ మనకు తెలుస్తుంది స్టేటస్‌లో. ఇక్కడే చెప్తుంది కదా! అది రీస్టార్ట్ కావాలని చెప్పేసి. సో, ఇలా అనమాట. సో, ఇలా మనకు స్కానింగ్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయింది. సో, ఇది మనం చూస్తాం. దీని తర్వాత ఏం చూస్తాం? అప్డేట్స్ మనకు తెలుసు మిస్ అయినాయని చెప్పేసి. ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటాయి కదా! సో, డౌన్‌లోడ్ చేసుకునే స్టేటస్ అంతా కూడా మనకు అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్‌లో చూసుకోవచ్చనమాట. సో, డిప్లాయ్‌మెంట్ ఒక్క నిమిషం. హ్మ్. డౌన్‌లోడ్ మనకు ఇక్కడుందా? హ్మ్. ఇక్కడే ఉంది. సో, మనం ఫస్ట్‌కెళ్దాంలే. సో, పాత లాగ్ చూద్దాం. సో, మీకు తెలుసు కదా! లాగ్ ఫైల్ ఒక రేంజ్ వరకే మనకు చూస్తది. అంటే 1 ఎంబీ, 2 ఎంబీ అట్లా. ఆ రేంజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా కొత్త లాగ్స్ క్రియేట్ అయితాయి. పాత లాగ్ వచ్చేసి మనకు రీనేమ్ అవుతదనమాట. సో, ఇదొచ్చేసి ఓన్లీ 244 కేబీ వరకు చూసింది. ఓకే. ఈ సైజు ఎక్కువైన తర్వాత ఈ పాత లాగ్‌ని రీనేమ్ చేసేసి కొత్త లాగ్ క్రియేట్ చేస్తదనమాట. సో, ఈ పాత లాగ్‌లో ఏమున్నాయి మనకు? సో, పాత లాగ్‌లో మనం డౌన్‌లోడ్ ఎప్పుడు చేస్తాం? సో, మనం పాలిసీస్ ట్రిగ్గర్ అయింది కొంచెం ఎక్కువ కదా టైము.
సో, ఇక్కడ మనకు ట్రిగ్గర్ అయినాయి, డౌన్‌లోడ్ అయింది. సో, ఇక్కడ నేమ్ చెప్తుంది. హ్మ్. దాని తర్వాత డౌన్‌లోడింగ్ చూసారా? సిఐ స్టేట్ డౌన్‌లోడింగ్. ఓకే. డౌన్‌లోడింగ్ ఇక్కడుంది. పర్సెంటేజ్ కంప్లీట్. 37% కంప్లీట్ అయింది. దాని తర్వాత 100% కంప్లీట్ అయిపోయింది. అదొక అప్డేట్. రెండో అప్డేట్‌కి మళ్ళా స్టార్ట్ అయింది డౌన్‌లోడింగ్. ఇక్కడ 6% చూడు వరుసగా ఉన్నాయి చూడండి. 6%, 11%, 19, 26, 32, 37 సో, ఇలా వరుసగా చెప్తదనమాట. ఎంత పర్సెంట్ డౌన్‌లోడ్ అయింది అని. ఇక్కడ 100% డౌన్‌లోడ్ అయిపోయింది. ఇది అప్డేట్ 2. అప్డేట్ 3కి కూడా ఇలాగే డౌన్‌లోడ్ చేసుకొని ఫినిష్ అయిపోయింది. సో, ఇక్కడ ఏముంది? ఈ అప్డేట్ డౌన్‌లోడ్ అయిపోయింది. స్టాక్ అప్డేట్ దాని తర్వాత ఇది డౌన్‌లోడ్ అయిపోయింది. రిమూవల్ టూల్, కమ్యూనిటీ అప్డేట్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇది కూడా డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఇలా మనకు చెప్తుంది. సో, మళ్ళా మనకు మిస్సింగ్ ఏమన్నా ఇంకా ఫైల్స్ మిస్ అయ్యుంటే మళ్ళా మనం స్కాన్ చేసుకొని మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకుంటామనమాట. ఓకే. ఇవన్నీ కూడా మనకు డౌన్‌లోడింగ్ యొక్క స్టేటస్ ఇక్కడ చెప్తూ ఉంటుంది. ఓకే. సో, కొత్త అప్డేట్‌లో కూడా డౌన్‌లోడింగ్ అని నేమ్ చెప్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు అవైలబుల్ స్టేట్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. అసైన్‌మెంట్ ఎవాల్యుయేషన్ సక్సెస్ అనమాట. సో, ఇలా మనకు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, నెక్స్ట్ దీని తర్వాత అప్డేట్ హ్యాండ్లర్. అప్డేట్ హ్యాండ్లర్ అంటే అప్డేట్స్‌ని హ్యాండిల్ చేయడం అనమాట. అంటే అప్డేట్స్ మనకు పట్టుకొచ్చి స్కాన్ అన్నీ చేసుకొని దాని తర్వాత మనకు అన్ని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి సిస్టమ్‌కి అప్డేట్‌ని కంప్లీట్‌గా డౌన్ అయ్యేంత వరకు చూసుకోవడం. అదనమాట. సో, ఇలా. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అప్డేట్ యొక్క స్టేట్ సాఫ్ట్ రీబూట్ అడుగుతుందనమాట. ఇక్కడ స్టేట్ వచ్చేసి మనకు ఓకే. ఒక అప్డేట్. ఇంకో అప్డేట్‌కి అయితే నో రీబూటే. ఇంకో అప్డేట్ కూడా సాఫ్ట్ రీబూట్ కావాలని చెప్తుంది. ఓకే. మనకు 2 అప్డేట్స్ మనకు రీబూట్ ఉంది కదా! ఆ 2 అప్డేట్స్ ఇవే అనమాట. ఇలా మనకు ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్. స్టోర్‌లో ఏముంటాయి? స్టోర్ అంటే ఏముంటది? స్టోర్ అంటే స్టోరే కదా! మనం పెట్టుకునేదన్నీ గూడా. సో, ఇదేం చేస్తది? ఇక్కడ ఏం పెట్టుకుంటదంటే ఇది డీటెయిల్స్ పెట్టుకుంటది. సో, చూసారా? అప్డేట్, స్టాక్ అప్డేట్, ఇన్‌స్టాల్. మనం స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఏ అప్డేట్ దాని యొక్క స్టేటస్ ఏమైంది? ఇన్‌స్టాల్ అయిందా? ఫెయిల్ అయిందా? మొత్తం చెప్తదనమాట. సో, ఫస్ట్ స్టేట్ ఏముంది? స్టాక్ అప్డేట్ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇన్‌స్టాల్. క్యుములేటివ్ మిస్సింగ్‌లో ఉంది. ఇంక ఇన్‌స్టాల్ కాలేదు. ఓకే. సో, 2 ఉన్నాయి. సో, మిస్సింగ్ ఎందుకంటుందంటే మనం ఇంకా రీస్టార్ట్ చేయలేదు కదా! సో, క్యుములేటివ్ అప్డేట్ రీస్టార్ట్ అయిన తర్వాతే అది కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. అప్పుడే మనకు ఇన్‌స్టాల్డ్ అని స్టేటస్ వస్తది. నువ్వు రీస్టార్ట్ చేయకపోతే మిస్సింగ్ అనే పడతది. ఓకే. సో, ఇవన్నీ అన్నమాట. సో, ఇది మనకు స్టోర్‌లో మనం ఇలా చూస్తాం. స్టేటస్ చూస్తాం. సో, మనం ఇప్పుడు డివైస్‌ని రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళా మనం వద్దాం ఇక్కడికి స్టోర్‌లోకి. అప్పుడు ఇక్కడ మిస్సింగ్ అనేది పోయేసి ఇన్‌స్టాల్ అని పడతదన్నమాట. ఓకేనా? సో, చూద్దాం. సో, ఇది మనకు కంప్లీట్‌గా లాగ్స్ చెక్ చేసే విధానం క్లయింట్ సైడ్. ఓకే. సో, మనమైతే ఇప్పుడు దీన్ని రీస్టార్ట్ చేద్దాం. సో, ప్రాపర్‌గా ఈ నోటిఫికేషన్ చేసుకొని రీస్టార్ట్ అన్నమాట. సో, రీస్టార్ట్. సో, క్లయింట్ 1 రీస్టార్ట్ అవుతూ ఉంది. సో, మనం క్లయింట్ 2 కూడా రీస్టార్ట్ చేద్దాం ఇదే విధంగా. సో, మనం క్లయింట్ 2లో ఉన్నాం. సో, ఎక్కడికో పడిపోయింది. సో, ఇది కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది. రీస్టార్ట్ నోటిఫికేషన్. ఇక్కడ చూసారా టైం వెళ్ళిపోతా ఉంది. సో, 33 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిపోతదన్నమాట. ఓకే. సో, మనం ఇప్పుడు మాన్యువల్‌గా చేద్దాం. సో, రీస్టార్ట్. సో, మీరు సాఫ్ట్‌వేర్ సెంటర్ చూసారంటే ఇక్కడ కూడా మనకు ఈ 2 అప్డేట్స్ మనకు రీస్టార్ట్ చేయమని చెప్పేసి మనకు అడుగుతదన్నమాట. చూసారా అప్డేట్స్‌లో 2 అప్డేట్స్ ఉన్నాయి రీస్టార్ట్ చేయమని. సో, రీస్టార్ట్, రీస్టార్ట్. సో, విల్ వెయిట్. సో, వన్స్ డివైస్ 2 రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళా మనం లాగిన్ అయిపోయి ఆ డివైస్‌లో చూద్దాం. ఓకే. ఓకే. సో, క్లయింట్ 1 వచ్చేసి మనకు రీస్టార్ట్ చేసాము. సో, మనం అలా లాగిన్ చేస్తున్నాం. ఓకే. సో, అయితే మనకు రీస్టార్ట్ అయిపోయింది క్లయింట్ 1 అనేది. సో, మనకైతే ఇన్‌స్టాల్ అయిపోయినాయి అప్డేట్స్ అనేది. సో, మనం మిస్ అయిన లాగ్ ఫైల్ ఒకటే ఉంది. అది రీస్టార్ట్ కోఆర్డినేటర్ ఐ మీన్ రీబూట్ కోఆర్డినేటర్. దాని గురించి చూద్దాం ఒకసారి. సో, రీబూట్ కోఆర్డినేటర్‌లో మనకు చెప్తదనమాట. సిస్టమ్‌కి రీబూట్ అవసరమైనప్పుడు రీబూట్ కోఆర్డినేటర్ చూస్తాం. ఎందుకు రీబూట్ అవసరం దానికి? ఏం పని? ఎందుకు? అని అడుగుతామనమాట. సో, అదెక్కడుంది? పీక్యూఆర్ క్యూఆర్ యాహ్! సో, లేదా రీబూట్ కోఆర్డినేటర్.
సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం బ్యాకెళ్దాం. పైకి ఇక్కడుంది కదా! రిక్వెస్టెడ్ ఫ్రమ్ ఎవరి నుంచి రిక్వెస్ట్ అవుతుంది? అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ ఏజెంట్ అనమాట. ఓకే. సో, అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ ఏజెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. విత్ రీజన్. ఏమిటా రీజన్ అంటే, కుములేటివ్ అప్డేట్ అనేది ఒకటుంది. అది మనకు రీస్టార్ట్ చేయాలంటుంది. ఇక్కడ 2 కలిపి ఒక దాంట్లో ఇచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డీటెయిల్స్‌లో సో, ఇక్కడ ఒకటుంది కదా! కుములేటివ్ అప్డేట్ ఉంది. దాని తర్వాత డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ కూడా ఉంది. సో, 2 అప్డేట్స్ కలిపి ఒకేసారి రీస్టార్ట్ చేయమని చెప్పేసి ఇది అడుగుతుందనమాట. సో, ఇక్కడేముంది? దాని తర్వాత ఇన్‌స్టాల్ దిస్ అప్డేట్స్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఇన్ విండోస్. రీజన్ అనమాట ఇది. ఓకేనా? ఎందుకు రీజన్ అంటే ఇది చెప్తుంది. ది రీజన్. సో, రిక్వెస్టెడ్ ఫ్రమ్ అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ ఏజెంట్ విత్ రీజన్ 2 అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇన్‌స్టాల్ దిస్ అప్డేట్స్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఇన్ విండోస్ దీనికోసం ఇన్‌స్టాల్ చేసాము. సో, ఆఫ్టర్ యూ ఇన్‌స్టాల్ దిస్ ఐటెమ్ యూ మే హావ్ టు రీస్టార్ట్ యువర్ కంప్యూటర్. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి. సో, మనకొచ్చేసి ఇక్కడ రిబూట్ బై ఐడీ కూడా ఉంది. సెట్ నోటిఫైడ్ యూఐ ట్రూ. సో, సెట్ నోటిఫై యూఐ అంటే మనకి ఇక్కడ వచ్చింది కదా! పాపప్ విండో నోటిఫై రీస్టార్ట్ చేయాలా, స్నూజ్ చేయాలని చెప్పేసి అదనమాట. అది ట్రూ. నెక్స్ట్ ఏముంది? సెట్ ప్రిఫర్డ్ రిబూటింగ్ విండో టైప్ 4. సో, మనకి ఇక్కడ దీనికి సంబంధించిన టైప్స్ ఉంటాయి. 1, 2, 3, 4 మనం దానికంటే మోర్ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే బెటర్. సో, ఇలా అనమాట. సో, అంత డీప్‌గా అవసరం లేదు. ఇది చాలు మనకు. సో, మనకు రిక్వెస్టెడ్ ఫ్రమ్ అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ ఏజెంట్ నుంచి మనకు ఇదొచ్చిందన్నమాట రిక్వెస్ట్. సో, ఇన్ కేస్ అప్డేట్ నుంచి కాకుండా వేరే సాఫ్ట్‌వేర్స్ ఏమన్నా మనం రన్ చేస్తూ ఉండి, ఆ సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేసినప్పుడు, ఆ సాఫ్ట్‌వేర్ అనేది రీబూట్ అవసరమైనప్పుడు కూడా ఇలాగే వస్తది. రిక్వెస్టెడ్ ఫ్రమ్ పలానా సాఫ్ట్‌వేర్ నేమ్ వస్తదనమాట. సో, సాఫ్ట్‌వేర్ విత్ రీజన్ ఇవన్నీ మనకు చెప్తదనమాట. సో, ఈ విధంగా అప్డేట్ కోఆర్డినేటర్ అనేది మనకు చెప్తుందనమాట. ఓకే. సో, ఇది మనకు కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, కంప్లీట్‌గా మనకు రీబూట్ అనేది మనము చేసుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది? గెట్టింగ్ పెండింగ్ రిబూట్ ఇన్ఫర్మేషన్. సో, ఇంకా ఏమన్నా రిబూట్ అవసరమైంటే దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాననమాట. సో, ఇది మనకు. సో, రీబూట్ కోఆర్డినేటర్ కూడా మనం చేసాము. సో, మనకొచ్చేసి అప్డేట్ స్టోర్ మళ్ళా చూద్దామని చెప్పాం కదా! ఇప్పుడు అప్డేట్ స్టోర్‌కెళ్ళామంటే ఇక్కడ చూసారా? ఇన్‌స్టాల్డ్, ఇన్‌స్టాల్డ్, ఇన్‌స్టాల్డ్. ఓకేనా? సో, లాస్ట్ టైమ్ మిస్సింగ్ అని పడింది కదా! ఈ టైమ్ ఇన్‌స్టాల్డ్ అని పడింది. సో, 2 అప్డేట్స్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఓకే. సో, ఎందుకంటే రీస్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఇన్‌స్టాల్డ్ స్టేటస్ వచ్చేసాయి. రీస్టార్ట్ చేయకపోతే పెండింగ్ రీస్టార్ట్ అంటే మిస్సింగ్ అని పడుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి మిస్సింగ్ అని పడుతుంది. కన్సోల్ ఏం పడుతుంది? కన్సోల్‌కొచ్చేసరికి మనకు మానిటరింగ్‌కెళ్తాం కదా మనము. సో, ఈ మానిటరింగ్ సెక్షన్‌లో మనం డిప్లాయ్‌మెంట్స్ చూస్తాం. దాని తర్వాత మనము జులై ప్యాకేజ్‌ని వ్యూ స్టేటస్ కొడతాం. సారీ. సో, వ్యూ స్టేటస్ వచ్చినప్పుడు ఇది ఇంకా స్టేటస్ అప్డేట్ కాలేదు. సో, అన్‌నోన్‌లో వచ్చేసి మనకు రిమైనింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఆఫ్‌లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అన్‌నోన్‌లో ఉన్నాయి. ఓకే. ఇన్‌యాక్టివ్ అనమాట. చూసుకోవచ్చు మనము. ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్‌లో మనకు 2 ఉన్నాయి. 2 ఇక్కడ ఏం చెప్తుంది? పెండింగ్ సిస్టమ్ రీస్టార్ట్ అనమాట. ఓకేనా? సో, ఇలా వస్తది మనకు. సో, అప్డేట్ స్టోర్‌లో మిస్సింగ్ అని పడుతుంది. కన్సోల్‌లో పెండింగ్ అని పడతదనమాట. ఓకేనా? సో, వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకు కంప్లెయింట్‌కొస్తాయి. సో, కంప్లెయింట్‌కి ఎప్పుడొస్తాయి? మనం ఏం చేయాలి మళ్ళా మనము ఇట్లా పెండింగ్ రీస్టార్ట్ ఉన్న డివైస్‌లకెళ్ళేసి మనము రైట్ క్లిక్ ఇచ్చేసి సో, ఇక్కడ రైట్ క్లిక్ రాలేదు. ఎందుకంటే ఇంకా డివైస్ కనపడలేదు. సో, ఇది ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉంది. సో, కాబట్టి రన్ సమ్మరైజేషన్ మనం క్లిక్ చేస్తా ఉండాలి. అప్పుడు మనకు స్టేటస్ అనేది కరెక్ట్‌గా తెలుస్తూ ఉంటదనమాట. సో, మనకొచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మనము పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ మనం డివైస్ కలెక్షన్‌కెళ్ళైనా మనము పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేసుకోవచ్చు. సో, కంప్యూటర్ పాలిసీ దాని తర్వాత మనకు మెయిన్‌గా ట్రిగ్గర్ చేయాల్సింది సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ. దీని అయిపోయిన తర్వాత మనము చూసారా? ఇక్కడ పోయింది. ఇన్ ప్రోగ్రెస్ అనేది పోయింది. ఎందుకంటే మనం పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేసాం కాబట్టి. ఇప్పుడు కంప్లెయింట్‌కొచ్చాయి ఆ 2 కూడా. చూసారా? కంప్లెయింట్ డివైస్ 1, డివైస్ 2 2 కూడా కంప్లెయింట్‌కొచ్చాయన్నమాట. సో, ఇది. సో, ఈ విధంగా మనము
అప్డేట్స్‌ని డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేస్తాం అనేది కూడా కంప్లీట్‌గా సినారియో. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్‌గా ఉందనుకుంటున్నా. సో, అర్థమైతే ఐయామ్ సో హ్యాపీ. సో, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, ఫైన్. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.